విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు. జ్ఞానం, వివేకం ఈ రెండింటినీ అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష, భగవతి, భారతి ఇత్యాది పేర్లతో పిలుచుకుంటాం. వీణాపాణి, పుస్తకధారిణి అయిన వాణిని భక్తి ప్రపత్తులతో కొలిచే వారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నాడు. అక్షరం ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసుగా తీర్చిదిద్దింది ఆ జ్ఞాన స్వరూపిణి. ప్రణోదేవి సరస్వతి అంటూ విద్యాధిదేవతను కీర్తించింది ఋగ్వేదం. ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం. అంతేకాదు, వేదం వాగ్దేవిని అన్నప్రదాయినిగా అభివర్ణిస్తూ ధనదాయినిగా కూడా కీర్తించింది. చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారి చూపుతుంది. పూజాదికాలలో కలశ పూజ చేసేటప్పుడు సరస్వతీ నది పేరును ఉచ్చరించడం తెలిసిందే. విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే అని మనసారా ప్రార్థిద్దాం.